జలచరాలు ఉంటాయి, దిమికలాలు ఉంటాయి, పెద్ద పెద్ద స్వరచేపలు ఉంటాయి. దాంతో పాటు ఇంకేముంటాయి? చేపలు చెప్పావు, చేపలు చెప్తావు. ఇంకేముంటాయి? పచ్చలు, మరకటాలు అన్నీ దాంట్లోనే ఉంటాయి అన్నమాట సముద్రంలోనే. మరి సముద్రంలో ఒక్కసారి లోపలికి వెళ్ళామనుకో మనం ఎన్ని తీసుకురాగలుగుతాము? కొన్ని తీసుకురాగలుగుతాం మేము. ఇంకా అక్కడికి అయిపోతాయా అవి వచ్చేవి? ఇంకా చాలా ఉంటాయి. అలాగే మనం భగవద్గీత సముద్రం లాంటిది. దానిలో 701 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం పారాయణ చేసుకున్నాం. ఈ 701 శ్లోకాల్లో ఇవి శ్లోకాల శ్లోకాల శ్లోకాలంటే కనుక ఈ శ్లోకాల్లో ఎంతో అర్థం ఉంది. మనకున్న ఈ కొద్ది సమయంలో ఎంత అర్థం చేసుకోగలుగుతాం? కొంచెమే చేసుకోగలుగుతాం. కానీ ఇంకా దాంట్లో అనంతమైన అర్థం ఉంది. సముద్రంలో ఎన్ని రత్నాలు, మణులు, మాణిక్యాలు, మరకతాలు ఉన్నాయో అన్ని ఉన్నాయన్నమాట భగవద్గీతలో. మనకి ఉన్న సమయంలో కొద్దిగా తెలుసుకోగలుగుతాం. అంతేకాదు ఇంకా చాలా ఉంటుంది. అది మన దాంట్లో గొప్పతనం తెలియకనే పక్కకి వెళ్తున్నాం మనం. సరే, అలా తెలుసుకున్న దాంట్లో భగవద్గీతలో ఉన్న విశేషంలో యజ్ఞం కాం తమశ్చైవ పావనాని మనీషిణాం అని చెప్పారు. యజ్ఞము, దానము,